క్రమంగా సామవేద సారంగా నడిచినటువంటి దివ్య ప్రబంధము. ఏదైనా ఒక కోణంలో చూసినప్పుడు ఒకటి విషయ వైలక్షణ్యం అంటారు, అందులో ఉండే విషయం యొక్క గొప్పతనం. రెండోది వక్తృ వైలక్షణ్యము అంటారు, చెప్పిన వారి యొక్క గొప్పతనం. అవి రెండు కలిసినప్పుడు అది చాలా మనోహరంగా మనస్సుకి ఎంతో ఆనందాన్ని తృప్తిని ఇస్తుంది. అలాగే తిరువాయిమొഴി అనేటువంటిది దీనికే భగవద్ విషయం అనే ఎందుకండి పేరు? మిగిలిన వాటన్నిటికీ అవి భగవద్ విషయాలు కాదా అండి? 7 వ్యాఖ్యానమే భగవద్ విషయమా అని అంటే ఎంత పరమాత్మ యొక్క కళ్యాణ గుణ వర్ణన కోసమే ఇంకేదైనా మాట అందులో జాయిన్ అవుతుంది తప్ప మిగిలిన విషయాల కోసం ఇది కాదు. అంత పరిపూర్ణత ఒకటి ఆ కోణంలో. రెండవది, ఇంత అత్యద్భుతమైనటువంటి ఈ తిరువాయిమొழிని మహనీయులైనటువంటి అజగయ్య మనవాళ్ళ జీయర్ ద్రవిడోపనిషత్ సంగతిలో ఎంత చిన్న చిన్న శ్లోకాలతోటి ఎంత పరమార్థాన్ని అందించారు. వారి వైభవం సంస్కృత జ్ఞాన వైభవం. ఇంకా దేశకుల దగ్గరికి వచ్చేటప్పటికి ఒక పాసురాన్ని ఒక సమాసంలోకి తీసుకురావడం, ఇది ఆయన యొక్క పాండితీయ గరిమికి కవితార్చిక సింపుల్ వరల్డ్. అలాంటి మహానుభావులు చెప్పినటువంటి మాటలు ఎంత అద్భుతంగా రాశారు అని ఈ భక్తిని ఇలా మనం కొనసాగిస్తూనే అటువైపు వారికి ఉన్నటువంటి పాండితీయ గరిమ దానిని కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే పాసురాన్ని ఒక సమాసంలోకి తీసుకువచ్చి 10 సమాసాలను ఒక శ్లోకంగా తీసుకురావడం అనేటువంటిది ఆహా ఏమి మేధస్సు అండి! వేదాంత దేశకుల వంటి అసలు ఆ పాండిత్యము మనకి నాణ్యతో దర్శనీయం. ఆ కోణంలో వేదాంత దేశకుల్ని చూద్దాం. అయ్యో పాపం వీళ్ళు ఇంత కష్టం అర్థం చేసుకోలేరేమో అని మళ్ళీ దాన్ని అరటిపండును వెలిచి గుజ్జు చేసి మళ్ళీ అది ఇంకా మింగలేరేమో అని పలచగా చేసి నోటిలో పోసి అంత తిరువాయిమొഴి నోత్తందాది మనవాళ్ళ మహామునులు చిన్న చిన్న ద్రవిడ పదాలతోటి ఏ 10ని చదువుతున్నామో దశకాన్ని ఆ పదంతోటే దాన్ని మొదలు పెట్టి ప్రతి పాసురంలో మళ్ళీ నమ్మాళ్వార్ల పాదాలని ఆశ్రయిస్తూ ఈ లక్షణాలన్నీ చూడండి చక్కగా పొందుపరుచుకుంటూ అందించినటువంటి మామునుల యొక్క వాత్సల్య గరిమ మహిమ. ఇలాగా ఈ మునిత్రయాన్ని మనం చక్కగా అనుసంధానం చేసుకోవాలి. ఎందుకంటే భగవద్ విషయం చదువుకుంటూ వెళ్ళిపోతే చాలదా అండి అంటే చాలదండి. ఏదో ఒకటి సాపాటు ఇంత సాధం పెట్టేస్తే సరిపోదు. అందులోకి రకరకాలైనటువంటి షడ్రసోపేతములైనటువంటి పదార్థాలు అన్నీ ఉంటే ఇంకా 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 ఆస్వాదన బాగున్నట్లుగా ఈ మహనీయుల యొక్క శ్లోకాలు పాసురాలు ఇవన్నీ కూడా మనకు అందడం మన పూర్వజన్మ సుకృతం. మనకి చిన్నటాత్మర తెలుసుకోవాలి. ఉలగముండ పెరువాయ జూన్ 1వ వారంలో ఎప్పుడో ఇంకా డేట్ నిర్ణయించుకుందాం అనుకుంటున్నాం కదా. అప్పటికి మన గోష్లో ఎదిరాజవల్లి గారని బెంగళూరులో ఉన్నారు. ఆవిడ కోరిక కోరారు ఏమిటంటే అమ్మా ఈ 100 దశకాలు ఉన్నాయి కదా, 100 దశకాలలోనూ మొదటి పాసురాలని తాత్పర్యాలతో మీరు రాసి ఇస్తే మేము ప్రింట్ చేసుకుంటామమ్మా. ప్రతిరోజు ఆ 100 పాసురాలు చదివేస్తే తిరువాయిమొഴి మొత్తం చదివినంత ఆనందము. చాలా చక్కటి ఆలోచన. ఒకప్పుడు అలా చదివేవారని మనం కాలక్షేపంలో చెప్పుకున్నాం కదండి. దానిని ఆవిడ తీసుకుని ఆ పుస్తకం వేయిస్తే అది మన చిన్నచాత్మరకి తిరుక్కురుగూరులో ఆవిష్కరించుకుని ప్రతినిత్యం సహస్రనామం పారాయణ చేసినట్లు 2-3 నెలలు చదివామనుకోండి, అలా వచ్చేస్తుందండి వరుసగా 100 పాసురాలు. మొదటి 10 అన్నమాట. మొట్టమొదటి పాసురాలు 100. అదొక అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఎందువల్లమ్మా మీకు ఆ కోరిక కలిగి? పాసురాలు చదువుతుంటే అసలు ఆనందం పట్టలేకపోతున్నాం మా శ్లోకాలు చదువుతుంటే, అవి పుస్తకాలుగా రావాలి అని. సరే ఆవిడ అలా అనగానే మిగిలిన 2 బుక్స్ కూడా రెడీ అవుతున్నారు అనుకోండి, అది అప్పుడు చెప్తాం. అలాగా మునిత్రయం అందించినటువంటివి ఇది. ఇందులో మొట్టమొదటిది ద్రవిడ ఉపనిషత్ సంగతి వాదికేసరి అజగయ్య మనవాళ్ళ జీయర్ కన్నీరాయిరప్పుడు రాసినటువంటి మహానుభావులు తిరువాయిమొഴിని సారంగా మనకు అందించారు.
ఆశ్వాసలబ్ధ ధృతిన మనసా సమిత్య శ్రీకుంభఘోణ సంయమ ప్రతిమాభిరూప్యం ఆలోక్య సాంత్వనవచః పరిరంభణాదీన్ అప్రాప్తవాన్ మునిః అఖిద్యత సోష్టమేన. ఇది 10 సార్లు చెప్పినట్లు ఉంటుంది కానీ అండి, ఇలాగా శ్లోకాలు రచించడం చాలా కష్టం అండి. ఎందుకంటే సారాన్ని అంతటినే తీసుకుని అది ఆ నెంబర్ది ఇన్నోది అని చెప్పాలి, ఆళ్వార్లు చెప్పారు అని చెప్పాలి, సారం అంతా పోకుండా రావాలి. మునిహి నమ్మాళ్వార్లు అష్టమేన ఈ 8వ తిరువాయిమది 6వముదే అనేటువంటి ఈ తిరువాయిమజిలో ఆశ్వాసలబ్ధ ధృతిన ఏదో కొంత ఆశ్వాసం పొందుతాం, కొంత ధైర్యం పొందుతామని మనస్సుతోటి శ్రీ కుంభఘోణశయం తిరుక్కుడందైలో పవ్వళించినటువంటి సంస్కృతంలో కుంభకోణం అదే కూడా ముక్కు, అలాగే రకరకాలుగా పేర్లు మారే కదండి. అప్రతిమాభిరూప్యం ఏమి సౌందర్యమూర్తండి. ఆ పదం ఎందుకు తీసుకొచ్చారు చెప్పండి? ఆరాముదే అని మొదలైంది కాబట్టి ఆ పదాన్ని విడవకుండా ఇక్కడ మనకి అప్రతిమాభిరూప్యం సాటి లేని సౌందర్యం కలిగినటువంటి స్వామి ఆ కుంభకోణంలో సమేత్య అక్కడికి వెళ్ళారు. ఆలోక్య దర్శించారు. ఏమంటే ఆళ్వారు వెళ్ళారా, దర్శించారా? అన్ని మానసిక అనుభవాలే. వారు ఉన్న చోట నుంచి ఎక్కడికి కదలలేదు. మరండి పెరుమాళ్ళు అలా ఎలా ప్రత్యక్షమై అన్ని అందాలు ఎలా చూపించారండి? అది ఆళ్వార్ల యొక్క వైభవము అన్నమాట. సాంత్వన వచ పరిరంభణాదీన్ ఏమయ్యో నువ్వులా దూరంగా కనపడితే చాలదయ్యా, ఒక్కసారి దగ్గరికి రా, ఒక్కసారి నన్ను కౌగిలించుకో, బాగున్నావా అని ఆ పెదాలు విప్పి ఒక్కసారి నన్ను పలకరించు అని అప్రాప్తవాన్ కోరారు గాని ఆ కోరిక తీరలేదు. అందువల్ల అఖిద్యత దుఃఖించారు, బాధపడ్డారు. సారాంశాన్ని అంతటిని చక్కటి నమ్మాళ్వార్లు తమ దుఃఖాన్ని అంతటినీ కూడా ఎలాగోలా ఓదార్చుకుని పురుషార్థ ప్రాప్తి కోసమని ఆ 6వముదు ఆళ్వారి దగ్గరికి వెళ్ళి ఈ మాటను గుర్తు పెట్టుకున్నారు కదండి, నోట్ చేసుకున్నారు కదా. పెరువాళ్ళేమో 6వముదు ఆళ్వార్, ఆళ్వార్లేమో తిరుమలిషై పిరాన్. చాలా దీనికి ప్రాణమైనటువంటి వాక్యం అన్నమాట అది. అప్పుడు 6వముదు ఆళ్వార్లను చూసి ఏమయ్యా ఒక్కసారి నన్ను చూసి కుశల ప్రశ్నలు వేసి ఆలింగనం చేసుకోవచ్చు కదయ్యా అని కాస్త మురిపంగా స్వామిని అడగడం అనేది ఈ పాసురార్థము అని అడిగి మన వాళ్ళ జీయరి యొక్క ఆయన అప్రోచ్ అలా ఉంది, అంత అందంగా ఉంది. ఇంకా దేశికుల దగ్గరికి వచ్చేటప్పటికి వేదాంత దేశికులు పాండిత్యాన్ని అంతా పిండీకృతం చేసి పాసురాల్లో శ్లోకాల్లో నింపేశారేమో అనేటువంటి అద్భుత భావ ప్రకటన అండి. అసలు ఇది మామూలుగా అయితే చదవడానికే మనకు బాబోయ్ ఇంతలా ఉందేంటి అనిపించేటువంటిది, అర్థం అయిన తర్వాత ఎంత బాగుందో అనిపించేటువంటిది అనమాట. చూడండి, నెంబర్స్ కూడా వేసేసుకోండి బుక్స్ ఉన్న వాళ్ళు. నిస్సౌహిత్యామృతత్వాత్ 1 అది. స్వవస జనితయా 2. అనన్య భావ ప్రధానాత్ 3. మర్యాదాతీత కీర్త్యా 4. నళిన్ కీర్త్యా నళిన నయనతో 3. 5. నాయకత్వాత్ సురాణం 6. 2వ లైన్లో మర్యాదాతీత కీర్త్యా 4. నళిన నయనతో 5. నాయకత్వాత్ సురాణం 6. సర్వశ్రైష్ట్యాది యోగాత్ 7. అనితర గతితాద్యావహాత్ ఆదియావహాత్ ఆది ఎట్సెట్రా అని ఒక ఆది పడేటప్పటికి 9వ పాసురాన్ని కూడా అది 8+9 ఆ ఒక్క పదం 8+9 పాసురాలని చెప్తోంది అని అర్థం. ఆసన్న భావాత్ 10.
ఎందుకంటే కొంతమంది చాలా జాగ్రత్తగా ఫాలో అవుతున్నారు. వాళ్ళ కోసమని ఇంత మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. కొంచెం రిపిటేషన్ వస్తుంది ఏమిటి అస్తమానం అనుకోకండి. ఎందుకంటే ఈ శ్లోకాలు అర్థం చేసుకోవడమే కష్టం. ఏమండి 10 శ్లోకాలకి 10 సమాసాలు రావాలి కదా, లేవేమిటి అని అనుకుంటారేమో అని ఆది శబ్దం చేత 9వ పాసురం కూడా కవర్ అయింది. తర్వాత ఆ ఆసన్న భావాత్ అనేటువంటిది 10. దాస్యే స్వే స్థాపయేత్వాత్ సాన్హరిరితి శఠజిత్ స్థాపయామాస కృష్ణం. ఈ శబ్దాలతోటి కృష్ణుణ్ణి ఇలాగా వర్ణించారు. అర్థం చూడండి. నిస్సౌహిత్యామృతత్వాత్. పాసురాల దగ్గర పెట్టుకోండి. మొట్టమొదటిదన్నమాట. ஆறாமுதே அடியேன் உடலன் நின்பாலன்பாயே நீராய் அலைந்து கரைய உருக்குகின்ற நெடுமாலே சீரார் சென்னல் கவரி வீசும் செழுநீர் திறக்குழந்தை ஏறார் கோலம் திகழக் கிடந்தாய் கண்டேன் எம்மானே. స్వజన వసతయ. తనకు స్వాధీనమైన అవతారాలు కలిగిన వాడు. 2వ పాసురం. ఎమ్మానే ఎన్ వెள்ளை மூர்த்தி என்னை ஆழ்வானே எம்மா உருவம் வென்று மாற்றால் ஆவாய் எழிலேரே செம்மா கமலம் செழுநேர் மிசை கண் மலரும் திருக்கிடந்தை அம்மா மலர் கண் வளருகின்றானே என் நான் செய்கேனே. అనన్య భావ ప్రధానాత్ 3. என்னான் செய்கேன் யாரே களைகண் என்னை என் செய்கின்றாய் உன்னால் அல்லால் யாவராலும் வண்ணம் குறை வேண்டேன் கண்ணார் மதில் சூழ் குழந்தை கிடந்தாய் அடியேன் அருவானாள் சென்னாள் என்னாள் அந்நாள் உனதாள் பிடித்தே செலக்கானே. மரியாதாதீத கீர்த்தியா. 4వ பாசனம். செலங்கான் பிற்பார் காணுமளவும் செல்லும் கீர்த்தியாய் உலப்புயிலானே எல்லா உலகம் உடைய ஒரு மூர்த்தி நலத்தார் மிக்கார் குழந்தை கிடந்தாய் உன்னை காண்பான் நான் நலப்பாய் ஆகாசத்தை நோக்கி అరువన్ తొజువనే. నళిన నయనత అంటే మంచి కళ్ళు. ఆ పదాలన్నీ ఈ పాసురాల్లో రావడం వల్ల దేశకులు ఆయా పదాలను ఉపయోగించారు. 5. అజువన్ తొజువన్ కాణ్వన్ పాడి అలற்றுவன் தழுவல் வினையால் பக்கன் நோக்கி நாணிக்க விழிந்திருப்பன் செழுவன் பழன குழந்தை கிடந்தாய் సెం తామరై కన్నా. ఇదిగో ఈ పదాన్ని తీసుకుని నళిన నయనత అని రాశారు వేదాంత దేశికులు అన్నమాట. తామరై కన్నా తొరువనేనై ఉనతాళ్ సేరుం వగయ్యే సూష్కండాయ్ సురాణాం నాయకత్వాత్. 6వ పాసనం. சூழ்கண்டாய் என் தொல்லை வினையை அறுத்து உன்னடி சேரும் ஊழ் கண்டிருந்தே தூராக்குழி தூர்த்து எனை நாள் அகந்திருப்பன் வாழ்த்தொல் புகழார் குழந்தை கிடந்தாய் வானோர் கோமானே யாழின் இசையே அமுதே அறிவின் பயனே அரியேரே. சர்வசிரேஷ்டியாதி யோகாத். 7వ பாசுரம். அரியேரே எண்ணம் பொற்சுடரே செங்கண் கருமுகிலே எரியே பவளக்குன்றே நாற்றோழியந்தாய் உனதருளே பெரியாடிமை என்னை கொண்டாய் குழந்தை திருமாலே தரியே நின் உன் சரணம் தந்து என் சன்மம் களையாயே. తర్వాత అనితర ఘటితాద్యావహ సన్నభావాత్. 8. నువ్వు రక్షించినా రక్షించకపోయినా నువ్వే శరణ. చాలా ఉయిరు పాసరం అంటాం కదండి దీన్ని. కళైవాయ్ తుంబం కళయ్యాదుழிవాయ్ కళైకన్ మట్రిలేన్ பழைவாய் நேமிப்படையாய் குழந்தை கிடந்த மாயா
தளராவுடலம் எனதாவே செருந்து போம்போது இளையாது உன தாழ்வருங்க பிழைத்து పోదై నీయే. ఇక్కడ ఇందులో ఆది అనే శ్రేష్ఠి ఆది యోగ ఆది అన్నారు కాబట్టి ఆది శబ్దం చేత 9వ పాసరం. இசை வித்து என்னை உன் தாழ்மைக்கு இருத்தும் அம்மானே அசை வெள்ளமரர் தலைவர் தலைவா ஆதி பெருமூர்த்தி விசைவில் வீசும் செழுமாமணிகள் சேரும் திருக்குடந்தை அசை உயில் உலகம் பரவ கிடந்தாய் కాణవారాయే. హరి దాస్యే స్వాన్ తన భక్తులని ఎలాగా అనితర గతితాద్యి అద్యావహ సన్నభావాత్, దాన్ని 10వ పాసరం చూడండి. భావాత్ దాస్యే స్వే స్థాపయే స్యాత్, తన దాస్యంలో స్థాపించడం. అదే వారావరువాయ్ వరుమన్ మాయా మాయామూర్తియాయ్ ஆறாமுதாய் அடியேனாவி அகமே தித்திப்பாய் தேரா வினைகள் தேர என்றை ஆண்டாய் திருக்குடந்தை ஊரா உனக்கு ఆళ్పట్టుం అడియేన్ ఇన్నం గుజల్వేనో. చాలా అద్భుతమైనటువంటి పాండితి గరిమతోటి ప్రజ్ఞ సేముషి ఇత్యాదులు వేదాంత దేశకులకు ఉన్నటువంటి సహజ సంపదలు అవన్నీ కూడా అటువంటి మహనీయులు అనుగ్రహించినటువంటి శ్లోకము ఇది. ఇది 2 వైపులా 2 కోణాల్లో చూడాలన్నాం. ఒకటి వక్తృ వైలక్షణ్యం, 2 విషయ వైలక్షణ్యం. చెప్పే సబ్జెక్ట్ ఏమిటండి, చెబుతున్న వారు ఎవరండి, ఆ రెండిటిని కూడా ఇక్కడ మనం ఆ దృష్టితో చూడాలి అనేటువంటిది. ఇంకా ఫలశ్రుతిగా உடலை அன்பில் பேச்சு முளையோடு அவளை உயர் கொண்டான் கடல் கடவையே சரணாக கொண்ட குருகூர் செடகோபன் குழலில் மலையச் சொன்னவோர் 1010 மழலை தீர வல்லார் కామర్ మానే నోకియర్కే. ఇది చదివినటువంటి వాళ్ళు ప్రియురాళ్ళకి ప్రియులంతా ఇష్టలవుతారు అని చెప్పుకున్నాం కదండి. అంటే తిరుగులేని ప్రేమ పెరుమాళ్ళ యందు కలిగినటువంటి వారే వారి చేత ఆదరింపబడతారు అనేటువంటి దాన్ని మనకి ఈ 11వ పాసురంలో ఫలశ్రుతిగా చెప్పారు. ఇంకా మరి మన వాళ్ళ మామూలు చెప్పినటువంటి తిరువాయిమొഴി నోత్తందాది, తిరువాయిమొഴి నోత్తందాది నాకు ఎంత ఆనందంగా ఉందంటే, అందరి దగ్గర ఈ వ్యాఖ్యాన గ్రంథాలు అందరి దగ్గర ఉండవు. ఇప్పుడు సుమారుగా 500 పైన ఉన్నారు ఇందులో. వీళ్ళు అందరి దగ్గర వ్యాఖ్యాన గ్రంథాలు ఉండవు, కానీ చాలా మంది చూస్తున్నాను ఇందులో ఆ తిరువాయిమొഴి నోత్తందాదిని దగ్గర పెట్టేసుకొని అది అనగానే గబగబా ఆ పుస్తకం తీసేసి ఆ శ్లోకం దగ్గరికి వెళ్ళిపోయి ఆనవాళ్లు పెట్టేసుకుని అవి కూడా టైం వేస్ట్ అవ్వకుండా అంత శ్రద్ధగా నేర్చుకున్నందుకు, చాలా నేర్చుకుంటున్నందుకు, ఇంత మంచి గోష్ఠికి చెప్తున్నాము అనే ఆనందం నాకైతే చెప్పలేనంత. అది తిరువాయిమొഴി నోత్తందాది. ஆறாவமுதாழ்வார் ஆதரித்த பேருகளை தாராமையாலே தளரந்து மிகத்தீராத ஆசையுடன் ஆத்தாமை பேசி అలమరందాన్ మాసెరు సీర్మారన్ యమ్మాన్. చాలా తేలికైనటువంటి తమిళ భాషలో. ఎందువల్ల అంటే మనవాళ్ళ మహాముళ్ళకి వారి యొక్క ఆచార్యులు తిరువాయిమొഴి పిళ్ళై చెప్పారట, స్వామి స్వామి ఆయన యొక్క పూర్వావతారం భగవద్ రామానుజులు, వారే మనవాళ్ళ మామూలుగా వచ్చారని మనకు తెలుసు కదా, చెప్పుకుంటున్నాం కదా పెద్దలు అనుగ్రహించడం వల్ల. రామానుజులు వారిగా అవతరించి వారు సంస్కృత భాషలో అత్యద్భుతమైనటువంటి నవరత్నాలు లాంటి గ్రంథాలని రచించారు. కాబట్టి మనవాడు మహాములను పిలిచి గురువు గారు చెప్తున్నారు, మీరు ద్రవిడ భాషకి ఎక్కువ వ్యాప్తి చేయండి, ద్రవిడంలో ఎక్కువ గ్రంథాలు రచించండి అని కోరితే గురువు గారి యొక్క ఆజ్ఞ పాటిస్తూ రచించినటువంటి వ్యాఖ్యాన గ్రంథాల్లో తిరువాయిమొഴి నోత్తందాది ఒకటండి. అందువల్ల అతి సరళమైన, మనకంటే తమిళం రాది మీలో వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, వచ్చినటువంటి వారికి ఈ పాసురాలు చదువుతూ ఉంటే
అసలు ఎంత హాయిగా సాగిపోతాయో ఆ భాష. కించిత్ కూడా కఠినం లేకుండా ఆరావముదాழ்వారాదరిక్త పేరుగళై, అది కూడా మణిప్రవాళ శైలి అంటారండి. అంటే ప్యూర్ తమిళ్ కాకుండా సంస్కృతాన్ని మణి ప్రవాళం అని ఎందుకు ఆ పేరు వచ్చింది? ఒక డైమండ్ ని ఒక పగడాన్ని పక్కన ముత్యాలు పగడాలు హారాలు వేసుకుంటాం చూడండి, ఆకర్షణీయంగా ఎలా ఉంటుందో అలా ఓ సంస్కృత పదం ఒక ద్రవిడ పదం రెండిటిని తీసుకొని చక్కగా రచించినటువంటివి మన యందు అనుగ్రహంతో. అది ఆరావముదాழ்వార్. ఆరావముదాழ்వార్ ఎవరండి? పెరుమాళ్ళ కదా ఆళ్వార్ అని పేరు. ఆ పాయింట్ కూడా ఆయన ఎంత జాగ్రత్తగా ఆ పాసురంలోకి శ్లోకంలోకి వచ్చేలాగా చేస్తారో చూడండి. అందుకని ఆదరిత పేరుగళై, ఆయన ఆదరించినటువంటి పురుషార్థాలని తారామయ్యాలే, ఇవ్వకపోవడం వల్ల నువ్వు రావయ్యా, నేను వచ్చాను, ఇంకా ఎలా పడుకునున్నావు, 2 అడుగులు వేయొచ్చు కదా. అసలు ముందు ముఖం ఎడి తిప్పి చూసి కళ్ళు విప్పి నోరు విప్పి పలకరించి వచ్చావా అనొచ్చు కదయ్యా అని ఎదురు చూస్తే తళరందు బే, పలకరించలే, భలే పరీక్ష పెడతాడండి, వాళ్ళ ఆటలాడిస్తూ ఉంటాడు స్వామి. దాంతో ఈయనకి దుఃఖం పొంగి వచ్చేసింది అనమాట. తీరాదాసయ్యుడన్, తమ కోరిక తీరకపోవడం వల్ల ఆత్తామైపేసి, ఇంకా భరించలేని తనం. పదాలు కాలక్రమంలో కొన్ని మారిపోయాయండి. అసహ్యం అనే మాట ఉందనుకోండి, ఏంటి మరి అలా మాట్లాడతాడు అసహ్యంగా అంటే అదేదో చెడ్డదిగా అనే అర్థాన్ని ఇవాళ మనం తెచ్చుకున్నాం. కానీ ఆ సహ్యము భరింపలేనిది అని అర్థం. అసహ్యం అంటే ఆ అర్థాలు అలా అలా అలాగా వేరే 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 అర్థాల్లోకి ఎన్నో ఉన్నాయి అలాంటి పదాలు అనుకోండి. పేసి, మాసు, మాసువరు, దోషమనేది లేనటువంటి శ్రీ కళ్యాణ గుణములు కలిగిన ఎమ్మాన్ మా స్వామి అయిన మారన్, ఆ పేరు వచ్చి తీరాలు. ముద్రలు అంటారు ఇప్పుడు త్యాగరాజ కీర్తనలో త్యాగరాజనుత అని వస్తుంది కదండి, అలా ఎవరికి వాళ్ళకి ముద్రలు పెట్టుకుంటారు. అలాగ మారన్ అనేటువంటిది వచ్చి తీరవలసిందే మన వాళ్ళ మామూళ్ళకి అన్నమాట. ఇన్ని కలప కొట్టుకొని ఒక కవితను రాయడం అనేటువంటిది చాలా అశేషమైన పాండిత్యం ఉంటే తప్ప సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. ఏదైనా మంచి స్టాండర్డ్ గా మాట్లాడొచ్చు కానీ అతి తేలికగా మాట్లాడడం కష్టం అంటుంది గ్రామర్ ఎప్పుడు కూడా. ఇది ఒక మంచి కరెక్ట్ స్టేట్మెంట్ అండి. పెద్ద పెద్ద పదాలతో మాట్లాడడం గొప్ప కాదండి, అతి లలితమైన చిన్న పదాలతోటి మాట్లాడగలడం ఒక పెద్ద ఆర్ట్ అని. అది నాకు ఆ వర్డ్ గుర్తు లేదు కానీ ఇంగ్లీష్ కవి ఒక ఆయన చెప్పినటువంటి నానుడది. అంత తేలిక భాషలో మాట్లాడగలగడము అన్నమాట. అలాగా మనకి మన వాళ్ళ మహాములు అనుగ్రహించినటువంటి ஆறாவமுதாழ்வாராதரித்த பேருகளை தாராமையாலே தளரந்து மிகத்தீராதாசையுளத்தானாத்தாமை பேசி அலமரந்தான் மாசரு சீர்மாறன் எம்மான் நம்மாழ்வாరు దివ్య తిరువడిகளே శరణం. అలా మనం ఆరావముదు అనేటువంటి దశకాన్ని యథాశక్తి పూర్తి చేసుకోగలిగాం. ఎప్పుడు ఆ మాట గుర్తు పెట్టుకోవాలి. ఒక సముద్రంలా ఉంటుందండి. వ్యాఖ్యానం చదువుతూ ఉంటే ఆ సముద్రంలో నా బుర్రకి ఎంత వస్తుంది, వచ్చిన దాంట్లో నేను మీకు ఎంత చెప్పగలుగుతున్నాను అంటే, అలాగ పంచపాండవులు మంచం కొళ్ళలా ముగ్గురు అంటే ఇద్దరే గాని ఒకటి చూపించబోయి 0 చుట్టాడు అని ఒక సామెత ఉంది. అలాగా ఎంతవరకు అందించగలుగుతున్నామో గాని ఒక తృప్తి ఆనందం మాత్రం మనకి ఈ సమయంలో దొరుకుతుంది అన్నమాట. ఇప్పుడు తిరువాయిమొഴി 5వ పదిలో 9వ తిరువాయిమొഴి మానేయి నోక్కు. ఆ మానేయి నోక్కు దేనికదే మామూలుగానండి. అసలు ఏం తెలియకుండా మనం ఉన్నప్పుడు ఏమిటో ప్రతిదీ మంచిదే అంటారేంటండి, అది బాగుందంటారు, ఇది బాగుందంటారు, దేనికదే బాగుందంటారు అని చెప్తుంటే భలే చెప్తారులేండి అనిపిస్తుందండి. కానీ ఆ వ్యాఖ్యానాలు చదువుతుంటేనండి వారి యొక్క ప్రతిభకి దాసోహం అనకుండా ఉండలేం మనం. ఏంటంటే ఆయనేమో ముందు వానమామలై వెళ్ళారు పెరుమాళ్ళ నమ్మాళ్ళవార్లు. సరే అక్కడి నుంచి అక్కడ కోరిక తీరలేదు, కుంభకోణం వెళ్ళారు.
అక్కడ కోరిక తీరలేదు. మరి పక్కన ఏం గుర్తు పెట్టుకోవాలి? ఇవి ఏవి ఆయన శరీరం కదిలి వెళ్ళలేదు, మానసిక అనుభవాలు మాత్రమే. ఆ మనస్సు ఇప్పుడు అక్కడి నుంచి తిరువల్లవాజ్ అనేటువంటి దివ్య దేశానికి వెళ్ళాలనుకుంటుంది. తిరువల్లవాజ్ అనేటువంటి దివ్య దేశానికి వెళ్ళిపోవాలి అనుకుంటుంది. ఆ పెరుమాళ్ళని ఏమో ఏ దేవుడు రక్షిస్తాడో అన్నట్లుగా ఉందన్నమాట ఈ భావం, ఆళ్వార్ల యొక్క ఆర్తి. మానే నోక్కు నల్లీర్ வைகளும் வினையேன் மெலியான் வானார் வண்கமுகும் மதுமல்லிகை கமழும் தேனார் சோலைகள் சூழ் திருவல்லவாழ் உரையும் போனாரை அடியேன் அடி கூடுவது என்று కొలో. తిరువల్లవాజ్ ఒక అత్యద్భుతమైనటువంటి దివ్య దేశము. 108 దివ్య దేశాలలో కూడా కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్య దేశము ఈ తిరువల్లవాజు అనేటువంటిది. అక్కడ ఉన్న పెరుమాళ్ళకి శ్రీ వల్లభ స్వామి అని పేరు. తిరువల్లవాజులో వల్లభ స్వామి అలా గుర్తు పెట్టుకోవచ్చు అనమాట. అది మనకి మామూలుగా దండి అని ఒక కవి ఉన్నాడు చూడండి సంస్కృతంలో. ఆయన ఈ తిరువల్లవాజు గ్రామాన్ని వర్ణిస్తూ కొన్ని సంస్కృతంలో శ్లోకాలు అవన్నీ కూడా చెప్పారంటే అంత ప్రసిద్ధమైనటువంటిది. అప్పటికే దండి అంటే సుమారు 7వ శతాబ్దం ఆ ప్రాంతాలు అనుకోండి. అప్పటికే తిరువల్లవాజు అంత ప్రసిద్ధి చెందినటువంటి అగ్రహార గ్రామాలు అన్నమాట. అవన్నీ కూడా వేద పండితుల ఘోషతోటి మారుమ్రోగేటువంటి గ్రామాలు అన్నమాట ఇవన్నీ కూడా. ఇక్కడ ఆ ఊరు చక్కటి విద్యాలయాలకి పాఠశాలలు నిర్వహించడం, విద్యాదానానికి పెట్టిన ఊరుగా మనకి ఆ దివ్యస్థల విశేషంలో ఒక పాయింట్ చెప్పారు. ఎంతో మంది అలా చెప్తూ ఉండేవారటండి. వేద విధులు వైదికమైనటువంటివి, తర్వాత వేద పాఠశాలలు పెట్టడము, మామూలుగా చదువుని చాలా అసలు కేరళ అనగానే ఇప్పుడు మనకి జనరల్ గా ఇండియా అనగానే ఎక్కువ చదువుకున్న వాళ్ళు అంటే ఎక్కడ ఏ స్టేట్ ముందు వస్తుందండి? కేరళయే ఉంది. విద్యాధికులు ఎక్కువగా ఉన్నటువంటి ఊరు కేరళ అంటారు నాకు తెలిసి అంతవరకు. అలాగా చక్కటి, పైగా అన్నాలు అమ్ముకోవడాలు లేని రోజులోని ఒక మాట రాశారు దండి. అంటే అలా అన్నదానాలు చేస్తూనే ఉండేటువంటి అద్భుతమైనటువంటి ఊరు అన్నమాట. ఈయనకి 3 పేర్లు ఉన్నాయంట. పెరుమాళ్ళకి 3 పేర్లు ఉన్నాయి. ఒకటి కోలపిరాన్ అంట, అందగాడు. ఏమందమో చెప్పలేమండి అనడానికి కోలపిరాను. రెండవది తిరువాళ్ మార్బన్ రెండవ పేరు. మూడవది ఇప్పుడు మనం చెప్పుకున్న శ్రీవల్లభ దేవుడు అని పేరు పెరుమాళ్ళకి. అమ్మకేమో తిరుకోళ్ళుండు నాచియార్ అనేటువంటిది అమ్మ పేరు. ఇక్కడ కోవిల చిన్నదే, చాలా చిన్నదిగానే ఉంటుంది. విశేషం ఏంటంటే 10 కుటుంబాలు కలిసి ఆ కోవిల్ని కట్టించాయిటండి. ప్రత్యేకంగా 10 కుటుంబాలు, సామాన్యమైన కుటుంబాలు కలిసి ఆ కోవిలని కట్టించాయిటండి. చాలా అందమైనటువంటిది. అక్కడ ఆ పౌరాణిక గాథగా పెరుమాళ్ళు కలలో కనిపించి బలాని నదిలో నేనున్నాను, నన్ను ప్రతిష్ఠ చేయమని అడిగితే ప్రతిష్ఠ చేశారు అనేటువంటి పౌరాణిక గాథలు కూడా ఉన్నాయి. అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు గమనిస్తేట ఈ ధ్వజస్తంభం ఉంటుంది చూడండి, అది ఏకశిలా ధ్వజస్తంభం అంటండి. విశేషం ఏంటంటే పైకి ఎంత ఉందో భూమిలో కూడా అంత ఉందిటండి ఆ ధ్వజస్తంభం. ఆ ప్రాంతంలో ఎక్కడా నల్ల శిలలు దొరికేటువంటిది కాదు. మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో, ఎలాగ ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేశారో ఇదంతా మనకు అందట్లేదు. కానీ అద్భుతమైనటువంటి ఒక ధ్వజస్తంభము అనేటువంటిది ఉంది. ముఖ్యంగా ఘంటాకర్ణుడు అనే భక్తుడికి కూడా అక్కడ ఒక గుర్తింపు, ఆరాధన ఉన్నటువంటి క్షేత్రం. అసలు ఈ ఘంటాకర్ణుడు శివభక్తుడు.
మ్యూట్ లో ఉన్నారమ్మా. మ్యూట్ లో ఉన్నారమ్మా. మ్యూట్ లోకి వెళ్ళిపోయారండి. ఘంటాకర్ణుడు చెవలకి గంటలు కట్టుకుని ఈ లౌకిక నాదాలేవి నాకు వినిపించకూడదు భగవన్నామం తప్ప, అవి ఎక్కడ వినిపిస్తాయో అని తను ఇక్కడ క్రియేట్ చేసుకున్నట్ట నాదాలు. ఇవి నాకు అలవాటు అయిపోతాయి, అవన్నీ పడకుండా ఉంటే చాలు అని. అంటే ఏకాగ్రమైన భక్తి అని చెప్పడం అన్నమాట. అలాగ చేసి శివుణ్ణి గురించి తపస్సు చేసేటండి. సిద్ధాంత స్థాపనకి చెప్తున్నా. శివుడు ప్రత్యక్షమై ఏం కావాలి అని అడిగితే మోక్షం కావాలి అన్నట్ట. అయ్యో పిచ్చివాడా, మోక్షం నేను ఇవ్వలేనురా, ఆరోగ్యం భాస్కరాదిచ్చేది. నీకు ఆరోగ్యం కావాలనుకో సూర్య భగవాను నువ్వు చక్కగా కీర్తించాలి, పూజించాలి. శ్రియం ఇచ్చేత్ హుతాసనార్థే. సంపదలు కావాలనుకో అగ్నిహోత్రం, యాగాలు చెయ్యాలి. అది ఈశ్వరాత్ జ్ఞానం అన్విచ్చేది. పరమశివుడి నుంచి జ్ఞానం. ఏ జ్ఞానము? మోక్షం ఇచ్చే జనార్దన. మోక్షాన్ని నీకు జనార్దనుడు శ్రీకృష్ణుడు శ్రీమన్నారాయణుడు మాత్రమే ఇవ్వగలడు అనేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి దానిని ఈ ఘంటాకర్ణుడు క్షేత్రపాలకుడుగా ఉండడం మనకి బదరిలో కూడా కనిపిస్తుంది. అక్కడ క్షేత్రపాలకుడుగా ఉంటాడు, ఇక్కడ పూజనీయుడుగా ఉంటాడు అన్నమాట. అలాంటిది ఇంకా ఇంకొక భక్తురాలైతే ఆవిడ ఎప్పుడూ కూడా ఒకరికి సాపాటు పెడితే గాని తను చేసేది కాదుట. ఆవిడ పేరు శంకర మంగళాత్తమ్మ గారు. శంకర మంగళాత్తమ్మ అనుట ఆ భక్తురాలి పేరు. అది ఒక రోజు అలాగా ఎవ్వరూ వానమూలంగా అభ్యాగతులు దొరకకపోతే స్వామిని ప్రార్థిస్తే ఈ శ్రీవల్లభ స్వామి ఒక చక్కటి బ్రహ్మచారి వేషంగా వచ్చేటండి ఆవిడ ఇంటికి. వచ్చి ఆవిడ పెట్టినటువంటి సాపాటు చేసి వెళ్ళాటండి. అసలు ఎంత మహిమాన్వితమైనటువంటి విషయమో చూడండి. ఆయనకి ఆ నిజ రూపాన్ని, నాయన నువ్వేనా వచ్చావు అంటే రూపాన్ని కూడా చూపించట. ఆయన దర్శనం అయిందిటండి ఆవిడకి. అంటే నువ్వు శ్రీమన్నారాయణుడువేనా అని అడిగింటండి. అడగడంలో శ్రీ తిరువళ మార్బన్, తిరువళ మార్బన్, లక్ష్మీదేవి గుండెల మీద, మార్బన్ వక్షస్థలం కదండి, గుండెల మీద గల స్వామివేనా నాయన అని అడిగితే అలా దర్శనం ఇచ్చేట. అందుకోసమని ఆయనకి ఆ పేరు వచ్చింది. ఏమని? తిరువళ మార్బన్ అనేటువంటి పేరు వచ్చింది. క్షేత్ర మహిమలండి. చరిత్రలు మనం కాదనలేం. ఆధ్యాత్మికతలు మాయలు మన కంటికి కనపడకపోవచ్చు గాని చరిత్రని మన వాళ్ళు ఎవళ్ళు కూడా కాదనరు. అంత స్పష్టమైనటువంటి ఉదాహరణలతో ఆ దివ్యక్షేత్రాలు మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ప్రతిష్ఠ చేసిన ఆయన దుర్వాసుట. అందువల్ల రాత్రి వేళ రోజు దుర్వాసుడు వచ్చి పెరుమాళ్ళకి ఆరాధన చేస్తాడు అని అక్కడ ప్రజలు ఇప్పటికి కూడా విశ్వసిస్తారటండి. మహాముని వచ్చే వేళ అయింది అని తలుపులు వేసేసి వెళ్ళిపోతారు. ఆయన వచ్చి ఆ కైంకర్యాలు చేసుకొని వెళతారు. ఎంత అందగాడు అంటే అసలు స్త్రీలు చూసిన వాళ్ళు అలా చూస్తూ ఒళ్ళు తెలియకుండా గర్భగుడిలోకి వెళ్ళిపోయేవారు. ఏ బాబాయ్ చాలా ప్రమాదంగా ఉంది అని చెప్పి స్త్రీలను రాకూడదు అని పెట్టారటండి కొంతకాలం. సరిగ్గా 1960 ప్రాంతాల్లో స్త్రీలను ఎలవ చేశారు. మేము లోపలికి వెళ్లకుండా చూస్తామని అందరూ ఇది ఇచ్చి, అంటే అలా ఆకర్షించేస్తాడనమాట. మనం ఏముందండి, అయస్కాంతం ఇలా పెట్టేటప్పుడు కదా ఆకర్షించేస్తుంది, దాని స్వభావం. పెరుమాళ్ళకి అంత పవర్ అనమాట. చూసిన వాళ్ళని అలా ఆకర్షించేస్తూ ఉంటాడు అన్నమాట. అక్కడ అరటి పళ్ళని కడలి అంటారు. కేరళలో కడలి అరటి పళ్ళు అంటారు. అవి ఆరగింపు ఎక్కువ చేస్తారట. ఇక్కడ ముందుగా ఆరగింపు ఒక వటువుకి చేసి తర్వాత పెరుమాళ్ళకి చేస్తారటండి. ఎందుకు? ఆ భక్తురాలు వటువు రూపంగా వస్తే పూజ చేసి ఇది చేసింది కదా, అందువల్ల ఆ సంప్రదాయ కథ ఇప్పటికీ కూడా ఆచరణలో సంప్రదాయంగానే శంకర మంగళాత్తమ్మ గారి ఏకాదశి వ్రతం
ఆ వటువు రూపంగా ఆయన రావడం, నువ్వు లక్ష్మీ భర్తవేనా అని ఆవిడ అడగడం, పడమార్బందని తన గుండెల్ని చూపించడం, శ్రీ వల్లభుడు అనే పేరు రావడం, ఇవన్నీ ఇంత చరిత్ర ఉన్నటువంటి విషయము అన్నమాట. ఇందులో కూడా మనకి ఆ మధ్య చూడండి 2-3 ఏళ్ల క్రితం అనంత పద్మనాభ స్వామి కోవిల అడుగున అది తెరిచేటప్పటికి అయ్య బాబు ఎంత సంపదలు ఉన్నాయో భయం వేసేసి ఇంక వార్తల్లోకి రానియకుండా చేసేశారు ఆ సంపదలన్నిటినీ కూడా. అన్ని కోట్ల విలువైనటువంటి వజ్రాలు, మణులు, హారాలు, రత్నాలు, నవరత్నాలు, అన్ని రకాలు. అలాగే ఈ పెరుమాళ్ల దగ్గర కూడా కింద ఒక సొరంగంలో భండాగారం ఉందిటండి. అంత సంపద భక్తులందరూ ఇచ్చినటువంటి దాన్ని అక్కడ సమర్పించి ఉంచారు అనేటువంటి విషయాన్ని కూడా మనకి చెప్తారు. అలాగా తిరువల్లవాజ్ అనేటువంటి దివ్య స్థలాన్ని గురించి ఈ ఇందులో నమ్మాళ్వార్లు మానసికంగా ఇవాళ బయలుదేరి వెళ్ళిపోయారు అన్నమాట. ఈ మాట గుర్తుంచుకోవాలి. నమ్మాళ్వార్లు ఎక్కడికి వెళ్ళలేదు, ఇదంతా మానసానుభవమే. ఈ క్షేత్రమా, వానమామలయ, ఆరావమధు క్షేత్రమా, తిరువల్లవాడ, అయ్యో అక్కడి దాకా వెళ్ళలేకపోతున్నానే. వ్యాఖ్యానంలో అది కూడా చెప్తారు మనకి. ఏమండి అసలు వెళితే కదండి వెళ్ళలేకపోతున్నానే అనుకుంటున్నారు, వెళ్ళలేదు కదా ఆయన అని అంటే మానసికంగా కూడా అని దానికి విశేషం అన్నమాట. ఆ భావన కూడా కొంచెం తగ్గింది అనుకోండి, అయ్యో వెళ్ళలేకపోతున్నానే అంటే అంత ఆలోచించలేకపోతున్నానే అనేటువంటి భావాన్ని మానసికంగా వెళ్ళలేకపోతున్నానే అనేటువంటి ఒక అందమైనటువంటి మాటగా చెప్తారు. ముందు దీని ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం. మానే నోక్కు నల్లీర్, మానే అంటే లేడి, లేడి చూపులు గల అందమైన స్త్రీలు. చూపులని లేడి కళ్ళతో పోల్చడం